అందరికీ నమస్తే అండి. నాకు వైసీపీ బ్యాచ్ని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ముచ్చటేస్తూ ఉంటుందండి. ఎందుకంటున్నానంటే నేను ఈ మాట, వాళ్ళు ఏ విధంగా కవర్ చేసుకుంటూ వెళ్తున్నారంటే, ఈ మద్యం స్కామ్ ఏదైతే ఉందో అందరికీ తెలిసిందే. దీని గురించి మళ్ళీ ప్రత్యేకించి మనం చెప్పవసరం లేదు. ఎందుకంటే మద్యంలో స్కామ్ జరగలేదు అంటే ఎవరో నమ్మరు. ఎందుకు అంటే 100 రూపాయలు ఉన్నదాన్ని 300కి, 300 ఉన్నదాన్ని 600కి, 600 ఉన్నదాన్ని 1500కి, 1000 ఉన్నదాన్ని 3000 రూపాయలకి అమ్మారు. ఆ మద్యం బాటిల్ ఏవైతే ఉన్నాయో అది ఏ బ్రాండ్ అయినా సరే, ముఖ్యంగా రాష్ట్రం మొత్తం కూడా 2019 నుంచి 2024 వరకు అంతా కూడా జే బ్రాండ్సే, ఊరు పేరు లేని బ్రాండ్. అంటే ఈ రోజు ఒక బ్రాండ్ ఉంటే రేపొద్దున ఒక బ్రాండ్. ఈవిడు కూడా రాష్ట్రంలో 5 ఏళ్ళు కూడా బ్రాండ్ పేరు చెప్పి మద్యం కొనుగోలు చేయలే. 200ది, 300ది, 1000 రూపాయలది ఇంతే రేట్లే. సో ఏ బ్రాండ్ అమ్మారు, ఏది అమ్మారు అనేది ఎవరికీ తెలీదు. ఇప్పుడు వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం, ఎందుకంటే ఆ స్కామ్లో మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. కాబట్టి దాన్ని ఇప్పటి నుంచే కవర్ చేసుకుంటున్నారండి. అసలు అందులో ఎలాంటి అవినీతి జరగలేదు. ఏది 100 రూపాయలు ఉన్నదని 300కి అమ్మితే అవినీతి కాదా, దోచేసినట్టు కాదా? అది కాదంట. దానికి మళ్ళీ ఒక థియరీ చెప్పుకొచ్చారు. చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న సాక్షిలో కూడా ఒక డిబేట్ పెట్టేశారు, దీనికి సంబంధించిందే, మద్యానికి సంబంధించిందే. అందులో మా ఈశ్వర్ ఉన్నాడు కదా, ప్రాస డైలాగులకి తప్పితే దేనికి పనిచేయడు. సో లెక్కలు చెప్పుకొచ్చేసాడు. ప్రభుత్వం అమ్మితే అవినీతి జరిగినట్ట, లేదంటే ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే అవినీతి జరిగినట్ట అని చెప్పేసి ఒక పెద్ద వీడియో వినిపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి వినండి. ఎవరు లంచం ఇస్తారు, ఎందుకు లంచం ఇస్తారు? ఒకటి, మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్నారంటున్నారు కదా, మరి అమ్మకాలు తగ్గితే లంచం ఎందుకు ఇస్తారు? పాయింట్ నెంబర్ 2, మద్యం అమ్మకాలు తగ్గినాయి అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా, వీళ్ళ హయాంలో మద్యం మీద ఆదాయం ఇంత వచ్చింది, ఇప్పటి వరకు ఇంత ఆదాయం ఎప్పుడూ రాలేదని ప్రచారం చేసుకున్నది వీళ్ళే. అమ్మకాలు తగ్గితే ఆదాయం ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లా. పైగా ఏదో లాజిక్లు ఇక్కడ, ఈ లాజిక్లు చెప్పమాకండి. మీరు ఎందుకు అధిక రేట్లకి విక్రయించారో అది చెప్పండి. ఊరు పేరు లేని బ్రాండ్లని, డిజిటల్ పేమెంట్లు లేకుండా, లెక్కపత్రాలు లేకుండా 100 రూపాయలు ఉన్న బాటిల్ని 300కి ఎందుకు అమ్మారు? అమ్మాల్సిన అవసరం ఏం వచ్చింది? పైగా అమ్మకాలు తగ్గినాయండి, మేము షాపులు కుదించేసేవండి, షాపులు తగ్గించేసేవండి. సో ఈ డైలాగులన్నీ వద్దండి. ఇవన్నీ చూడడానికి బాగుంటాయి, కానీ వాస్తవానికి జరిగింది ఏంటి? మన బ్రాండే ఒకటి 100 రూపాయలు మార్కెట్లోకి తీసుకురావాలి, దాని ప్రైస్ ఎంఆర్పి 100 రూపాయలే ఉంటుంది. సో కొనుగోలు 100కే ఉండొచ్చు, కానీ ఇక్కడ అమ్మకం ఏంటంటే 300 రూపాయలు, 600 ఉన్నదని 1500 రూపాయలు. సో ఒకటికి 2 ఇంతలు 3 ఇంతలు అధిక ధరలకు అమ్మింది మీరు కాదా? గత 5 ఏళ్లలో అమ్మింది మీరే. 19 to 24 దోచిన కాడికి దోచేసారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ లాజిక్లు చెప్తున్నారండి. నాకు అక్కడే ముచ్చటేస్తూ ఉంటుందా? ఇంకా మాట్లాడు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ప్రభుత్వమే మద్య దుకాణాలు నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఎందుకు వస్తాయి? ఎంఆర్పీకి ఎందుకు అమ్మలేదండి? ప్రభుత్వమే మద్యం అమ్మింది కరెక్టే, ఎంఆర్పీకి ఎందుకు అమ్మలేదు? ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు ఉంది, తమిళనాడులో కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలే, ఎంఆర్పీ ఎంత ఉంటే అంతే. ఎంఆర్పీ మీద మనలాగా 100 రూపాయలు ఉన్నదని 300కి, 300 ఉన్నదని 600కి, 600 ఉన్నదని 1500కి అమ్మట్లా. ఎంఆర్పీ ఉంటే ఎంత ఉంటే అంతే. మరి మనం ఎందుకు అమ్మలేదు అలాగా? ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిందండి, కాదనట్లేదు. ఎంఆర్పీకి అమ్మకుండా అధిక ధరలకి ఎందుకు అమ్మారు? చెప్పిన ఎదవేవడం మీకు అంటే మద్యం తాగడం తగ్గించాలంటే రేట్లు ఆకాశానికి అంటేయాలి. ఆకాశానికి అంటేస్తే కొనుగోలు విక్రయాలు తగ్గుతాయి, తాగడం తగ్గిస్తారని చెప్పేసి ఒక పనికి మాలిన ఎదవ లాజిక్ కూడా చెప్పుకొచ్చారండి ఇలా. ఏమండి, అలవాటు ఉన్నవాడు ఎప్పుడో ఒకప్పుడు తాక్కుంటా అయితే ఉండడు. అది నువ్వు ఎంత పెంచినా సరే, రేటు పెంచేవు అనుకో, అనుకున్న బ్రాండ్ దొరకలేదు అనుకో, తక్కువలో ఏదొత్తో అది కలిసి మద్యం తాగాల పోవాలి, అంతేనా? ఇది నువ్వేదో ఉద్ధరించేసేటోళ్ళగా ఓకే మద్యపాన నిషేధం అన్నావు, రేట్లు ఆకాశానికి ఎత్తేసి చుక్కలు తాగించేది దేనికి? కంప్లీట్గా మద్యాన్ని బ్యాన్ చేస్తే అయిపోద్ది కదా. మద్యపాన నిషేధం అన్నావు కదా, కంప్లీట్గా ఆపేయాల్సింది, ఈ రేట్లు పెంచకుండా ఉండాల్సింది. పైగా దానికి వంక ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం. ప్రభుత్వానికి ఆదాయం కాదు, జగన్మోహన్ రెడ్డికి ఆదాయం. సింపుల్ అండి. ప్రభుత్వం అమ్మిందా, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వెళ్ళింది కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఎంఆర్పి ధరలకు విక్రయిస్తున్నారా లేదా? ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే ఏంటి, ప్రభుత్వం అమ్మితే ఏంటి? ఎంఆర్పి ధరలకి కదా విక్రయించేది.
అందులో లంచాలు ఇచ్చేసారంట. అంటే మీరు దోచేసిందే, మీరు దోచేసారు, ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి తిరిగి ప్రభుత్వం మీద మళ్ళీ నిందండి. మీరే దోచేస్తున్నారనే విధంగా వీళ్ళు నింద మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే లోకల్ బ్రాండ్, ఉన్న బ్రాండ్లను ఎందుకు రద్దు చేశారు, ఎందుకు అనుమతించలేదు, లోకల్ బ్రాండ్లు ఎందుకు తీసుకొచ్చారు, ఆ లోకల్ బ్రాండ్స్కి 100 రూపాయలు ఉన్న ఎంఆర్పి ధర ఉంటే 300కి ఎందుకు అమ్మారు, డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు, దానికి క్లారిటీ ఇవ్వండి, దానికి రీజన్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడమనండి. ఇదిగో మా థియరీ ఇది, మేము ఎందుకు ఇవ్వలేదు, మేము డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు, ఒక లెక్కపత్రం ఉండాలి కదండి. డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదని కదా అప్పటి నుంచి అడిగేది మేము. ఓన్లీ క్యాష్, లిక్విడే, అంతా క్యాషే. మామూలుగా మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలాంటి పేమెంట్లు ఏవి కూడా ఇక్కడ చెల్లవో. ఓన్లీ క్యాష్ పట్టుకుంటారండి. సాయంత్రానికి ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి కంటైనర్లోను వ్యాన్లోను మేము తరలించేస్తాం, తర్వాత హవాలా రూపంలో ఇతర దేశాలు తరలించేసుకోవడానికి మాకు అనువుగా ఉంటుందనే కదా ఓన్లీ క్యాష్ రూపంలోనే తీసుకున్నారు. అవునా? ఎప్పుడు పెట్టారు? లాస్ట్ ఇంక ఎలక్షన్ కూడా ఒక 20 రోజులు ఉందనక అప్పుడు తీసుకొచ్చారండి డిజిటల్ పేమెంట్లు కదా. అప్పటిదాకా తీసుకెళ్ళదు కదా. ఎందుకు తీసుకొచ్చారు అప్పుడు? ఏమో రేపు పొద్దున మనం వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఈ డిజిటల్ పేమెంట్ విధానం తీసుకురాకపోతే ఇలాగే ఉంచితే కనుక మన అవినీతి చట్టం మొత్తం బయటపడిపోద్దని చెప్పేసి అప్పటికప్పుడు మార్చేసి ఒక జీవో రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో మేము ఇక్కడ నుంచి డిజిటల్ పేమెంట్లు అమల్లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు ఎలక్షన్ కూడా ఇంకొక 10 రోజుల్లో ఉందనక దానికి మళ్ళీ ఇక్కడ ఈ అదవ థియరీలు ఇక్కడ దోచేసిన కాడికి దోచేసేటండి. మారి తక్కువ లెక్కైతే కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసాడు జగన్మోహన్ రెడ్డి మద్యంలో, కేవలం మద్యంలోనే. ఇక్కడ మళ్ళీ కవరింగ్లు ఒక్కొక్కరు అరెస్ట్లు అవుతూ ఉంటే ఇప్పుడు భారతీయ సిమెంట్కి సంబంధించిన డైరెక్టర్ ఎవరో అతన్ని అరెస్ట్ చేశారు మన బెంగళూరులో. అందుకే వీళ్ళకి నొప్పి వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ అర్జెంటుగా డైవర్ట్ చేసేయాలి. లేదు జగన్మోహన్ రెడ్డి విధానమే కరెక్ట్. జనాలు ఏమంత పెంచోళ్ళు, ఇంకా జనానికి తెలియదా, తాగేవాళ్ళకి తెలియదా? మనం ఇక్కడ సోషల్ మీడియాలోనో ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా మీరు గత 5 ఏళ్లలో ఎంత కమ్మారు, ఇప్పుడు ఎంత కమ్ముతున్నారు అనేది తాగేవాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. మర్చిపోతారా? అలాగే తెలియదా? సో ఈ ఉపన్యాసాలు దయచేసి వద్దండి. మీరు కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమాకండి. మీరు లాజికల్ మాకు ఇక్కడ చెప్పమాకండి. మీరు ఎంత తినేసారు, ఎంత దోచేశారు అనేది త్వరలో తెలుసుద్ది. ఖచ్చితంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అయితే జైలుకి వెళ్తారు. అందులో సమస్య లేదు. ఎందుకంటే ఈడీ వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. ఈ మద్యం స్కామ్ ఏదైతే ఉందో అది ఈడీ వరకు వెళ్ళింది. సో 100-200 కోట్ల స్కామ్ అనుకుంటా కవిత, అది 200 అనుకుంటా. కవితనే వదల్లా. ఇది వేల కోట్ల రూపాయల స్కామ్. జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో లోపలికి వెళ్తే ఇప్పట్లో బయటికి రాడు. అది ఇవేళ ఏడుపు కూడా అదే. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా, ముందు నుంచి మీరు చెప్పేది ఏమీ కాదు, ఆల్రెడీ మీరు అవినీతి చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట. దయచేసి ఈ కవర్ చేసుకునే ప్రయత్నాలు వద్దండి.